మన తిరుపతికి దగ్గరలో ఉన్న రాయల చెరువు దగ్గర ఉన్న శ్రీ శక్తిపీఠ ఆలయంలో అయితే శ్రీ దశమహావిద్యల దివ్యోత్సవాలు అయితే జరగబోతున్నాయి అనమాట. ఈ దివ్యోత్సవాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? 22 సెప్టెంబర్ 2025 నుంచి, అంటే ఈ రోజు నుంచి 2 అక్టోబర్ 2025 వరకు అయితే జరగబోతున్నాయి. ముందుగా మీ అందరికి ఈ దశమహావిద్యలు అంటే ఏంటో చెప్తాను. ముందుగా ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. పార్వతీదేవి శక్తికి రూపంగా అయితే 10 రూపాలు అయితే ఉంటాయి అనమాట. ఆ 10 రూపాలకి సంబంధించినది ఈ దశమహావిద్యలు అంటారు. మొదటి రూపం వచ్చి కాళికాదేవి రూపము, రెండవది తారాదేవి రూపము, మూడవది త్రిపుర సుందరి రూపము, నాలుగవది త్రిపుర భైరవి రూపము, ఐదవది మాతాంగి రూపము, ఆరవది చిన్నమస్తా రూపము, ఏడవది ధూమవతి రూపము, ఎనిమిదవది బగలాముఖి రూపము, తొమ్మిదవది భువనేశ్వరి రూపము, పదవది కమలాత్మిక రూపము. ఈ 10 రూపాలని దశమహావిద్యలని అంటారు. పార్వతీదేవి శక్తి రూపాలే ఈ 10 రూపాలు. ఇప్పుడు ఈ దశమహావిద్యల దివ్యోత్సవాలు అయితే మన తిరుపతికి దగ్గరలో ఉన్న రాయల చెరువు దగ్గర ఉన్న శక్తిపీఠ ఆలయంలో అయితే జరగబోతున్నాయి అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి ప్రతిరోజు మార్నింగ్ 7 AM కి అయితే స్టార్ట్ అవుతాయి. ఈ టెంపుల్ లోపల అయితే మెయిన్ గా అయితే వారాహి అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్ వచ్చేసరికి చెరువుకు ఆనుకొనే ఉంటుంది. అలానే చుట్టూ కొండల మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మనకి ఈ టెంపుల్ నుంచి చూసారంటే రాయల చెరువు అనే ఊరు కూడా కనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఈ ఆలయంకి రావాలనుకున్న వాళ్ళైతే అడ్రస్ కోసం అయితే కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. మరిన్ని తిరుమల తిరుపతి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.